ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయమని. ప్రతిరోజు ప్రార్థన అని విసుగు వస్తుందా? ప్రార్థనే లేకపోతే నీవు ఎలా, ఎక్కడ, ఏ స్థితిలో ఉండేవాడివో ఆలోచించుకో. నీకు కంచె నీ ప్రార్థన, ఆయన కాపుదలే అని మర్చిపోకు. నీవు ప్రార్థిస్తే ఎలాంటి వారినైనా మార్చగలవాడు మన యేసయ్య. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, సమూయేలు ప్రార్థనాపరుడు. నా మట్టుకు నేను ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపం అని అంటున్నాడు. తన అంతం వరకు కూడా దేవుణ్ణే సేవించాడు. సమూయేలు శత్రువులు ఇశ్రాయేలీలను తరుముతున్న సమయంలో కూడా దేవుడే మనల్ని రక్షిస్తాడని దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేశాడు. ఆ యుద్ధంలో వారికి దేవుడే సహాయము చేసెను అని అక్కడ ఒక రాయి నిలిపి ఎబినేజర్ అనే పేరు పెట్టాడు. మరి ఈరోజు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక ఒంటె మోకాళ్ళు వేస్తేనే దాని మీదనున్న బరువును దాని యజమాని దించగలడు. మన యజమానుడు మన తండ్రి యేసయ్యే. మరి నీవు మోకరిస్తే నీ బరువును, నీ బాధను దేవుడు తీసివేయగలడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థించు ప్రియ సహోదరుడా, సహోదరి. గంధపు చెక్క తనను చెక్కిన వానికి సువాసనను ఎలా ఇస్తుందో, నిజ క్రైస్తవుడిగా, విశ్వాసిగా ప్రతిదినము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో విసుగు రానియకూడదు. దేవునికి విసుగొచ్చి ఎంత చెప్పినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా మార్పు లేని నీ ఎడలే విసుగు వస్తే నీ పరిస్థితి. కనుక ప్రార్థించు. భక్తులందరూ ప్రార్థించారు, విజయాలను చూశారు. మరి నీ జీవితంలో కార్యాలను చూడాలి అన్న ఆశ నీకుంటే ప్రార్థించు. ఒక పక్షి చక్కగా ఎగరగలగాలి అంటే 2 రెక్కలు చక్కగా ఉంటే స్వేచ్ఛగా ఎగురుతుంది. మరి నీవు ఈ పాపమనే లోకంలో నిర్భయముగా జీవించాలి అంటే వాక్యం, ప్రార్థన ఈ 2 చాలా ప్రాముఖ్యం. కనుక ప్రార్థించు. ఆయన వాక్యమును శ్రద్ధగా విను. మనకు తోడయ్యుండే ఎబినేజరు ఆయనే. ఆమెన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.